నీ కాలు కొట్టించే నీ కోపం వచ్చింది కదూ, ఐస్ క్రీమ్ తిను. నాకీ మీద నీకు ఎంత ప్రేమ ఉన్నాయి, ఇంకా కొంచెం తిను. నీకు ఎంత మంచి మనసు ఉన్నాయి టింగర్ కి అన్న. ఇంకా కొంచెం తిను. ఇంకా తిను. చాలు 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 చాలు. ఎందుకు? కుక్క నాకింది ఇంతవరకే. అయ్యగారు, ఈ టీవీ ఖరీదు ఎంత ఉంటుందండి? ఈ టీవీ ఖరీదా? రామోజీరావు గారిని అడిగి చెబుతా. నేను అడిగింది ఈ టీవీ గురించి కాదండి, ఇక్కడున్న టీవీ గురించి. ఇదే 20,000 ఉంటది. ఇది నా చేతిలో పాడైతే నేను మీ దగ్గర ఎన్ని రోజులు పనిచేయాలండి? 17 ఏళ్ళు. ఆ టీవీ పగలు కొట్టేవిడ్రా? మీరు భయపడతారు ఎందుకండి? 17 ఏళ్ళు చాకరీ చేస్తే సరిపోద్ది. అవును సార్, ఈ సోఫా ఖరీదు ఎంతండి? 18,000. ఎందుకు? 18,000. 15 ఏళ్ళు మీ దగ్గర చాకరీ చేస్తే సరిపోద్ది అనమాట. చాలా చీప్. నేనేది కోరుకుంటా? ఇంకేరా మొత్తం చెప్పారా? పిచ్చెక్కిందా? దీని రేట్ ఎంత ఉంటుందండి? ఎంత? 5 రూపాయలు ఉంటుంది. కావాలంటే దాన్ని ఎరకొట్టుకో. దేంతో కొడితే ఈ కర్రీ పోతుందబ్బా? రూపాయలు గాజు గుద్దు పక్కన కొట్టించాడు. అయినా ఇంత రివెంజ్ తీర్చుకోవడానికి నేనేం చేశారా? ఏం చేసావా? ముష్టి 3 రూపాయలు కుండ పగల కొట్టించి నా దగ్గర 6,000 రూపాయలు వసూలు చేస్తారా? ఇంకా ఏమైందిరా? ఇంకా చూడు టంగి టుంగి. అవును రే, బూజు 90 రూపాయలేంట్రా? బూజు నుంచి ఎయిడ్స్ వ్యాధికి మందు కనిపెట్టడం ఏంట్రా? చెప్తారా నీకు? అంత ఖరీదైన అర్థం పగలగొట్టేసాడు. అసలు నన్ను ఏమనుకుంటున్నావురా? అది కాదురా, అరికేస్తాను. ఈ ఇంట్లో 1 కోటి రూపాయల సామాన్ పగలగొడతాను. నా జీవితాంతో నేను ఇక్కడ పనిచేస్తాను. నేనేంట్రా, నా కొడుకులు మనవలు మనవరాళ్ళు తరతరాలుగా ఇక్కడ పనిచేస్తావురా? వద్దురా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నా కొంప కొండం అయిపోతుంది. వెళ్ళిపో. థ్యాంక్స్. ఇక్కడ నా బెట్టి చాకరీ తీరింది కానీ రివెంజ్ తీరలేదురా. ఈ పని ముందే చేస్తే బాగుండేదిరా. ఇలా ఎక్కువ ముద్దులు పెట్టేస్తే గ్రాండ్ పా వస్తే కొంపలు మునిగిపోతాయి ఆంటీ. డాడీ మమ్మీ ఇంట్లో లేరుగా, నీకు నన్ను కాపలా పెట్టేసి పెళ్లికెళ్లారు. రాత్రి దాకా రారు. నిజంగానా? మరి చెప్పవే. యాహూ! అర టికెట్ నుంచి ఫుల్ టికెట్ లోకి వచ్చి నేను ఇలా చూస్తుంటే నాకు తెగ మూడొచ్చేస్తుంది. అయ్యో కొంప మునిగింది. మా కోత మొక్కొచ్చేస్తుంది. ఎక్కడ దాక్కును? తొందరగా దాకా వాళ్ళు వచ్చేస్తున్నారు. అయ్యో రైట్ రండి రండి. ఇలా వచ్చారా? మార్నింగ్ షోకి వెళ్దామని వెళ్ళాం, కానీ టికెట్లు దొరకలేదు. ఇంకా మ్యాట్కి వెళ్దాంలే అనుకుని అప్పటిదాకా మీ ఇంట్లో స్పెండ్ చేద్దామని వచ్చామే. ఎండలో తిరిగి తిరిగి ఒళ్ళంతా తడిసి ముద్దైపోయింది. హాస్టల్లో వాటర్ రాక 2 డేస్ అయింది. స్నానం చేయాలి నేను. స్నానమా? ఎందుకో బానే ఉన్నావుగా. అబ్బా తప్పుకోవే. అయ్యో ఏంటి అలా కంగారు పడుతున్నావు? లోపల ఎవరైనా బాయ్ ఫ్రెండ్ దాచావా ఏంటి? రా కూర్చో. ఏమైంది? ఎవడే వీడు తప్పు పక్కన నక్కి కూర్చున్నాడు? నేను చూసుకోనే లేదు. మావాడేనే, మా అత్త కొడుకు. నీవాడేనా? ఎంత ముద్దొస్తున్నాడో. ఏ క్లాస్ చదువుతున్నావురా? మీ గోల్ ఆపి ఎవరైనా వచ్చి వీపుతా ఉండే. తప్పమ్మా, అలా అనకూడదు. చంపలేసుకో. ఏంటి చిన్నపిల్లని పట్టుకుని అలా చోమేలు పెడుతున్నావు? ఇప్పుడేమో చౌమేలు పెట్టింది, నిన్నేమో తడపసి పెట్టింది. అలాగా? అయ్యో పాపం, నేను బన్నాను. అదంతా మేము నిన్నే రాసాం. నువ్వు ఇట్రా. మీరంతా ఇక్కడ చావండి. నువ్వు పదా. చెప్పు, ఇందాక బాత్రూంలో ఏం చూసావు చెప్పు.
నా సిగ్గేస్తుంది బాబు. చెప్తావా లేదా? చెప్పా, నీతో మాట్లాడను. ఇంకా బుల్లి బాబా. అయ్ బాబో ఎంత కోపం పెడతావా పెద్ద శాపం పొరబాటే ఒప్పుకుంటా అమ్మడు. అయ్ బాబో ఎంత కోపం పెడతావా పెద్ద శాపం పొరపాటే ఒప్పుకుంటా అమ్మడు. నడుచింది గుండెల్ల చూడు ఎట్టాగన్న కాపాడు సాష్టాంగం చేస్తున్నాడే దాసుడు. నడుచింది గుండెల్లో చూడు ఎట్టాగైనా కాపాడు సాష్టాంగం చేస్తున్నాడే దాసుడు. పాడు జాతక చక్రం నా బుద్ధి కాస్త వక్రం అందుకేగా పెట్టానే చేతుల్లో. గుండెలోన మాత్రం నా భక్తి నీకే సొంతం డౌట్ చేస్తే ఎట్టాయి మాత్రంలో. ఏదో పసివాణ్ణి పోనీ మహారాణి కాసే తప్పు ఇటుపై నిప్పు తప్పితే నీ తోడు. అయ్ బాబో ఎంత కోపం పెడతావా పెద్ద శాపం పొరపాటే ఒప్పుకుంటా అమ్మడు. కోటి వేషాలన్నీ ఈనాటి కోసమేగా నాటకంలో పార్టే ఏం చేస్తున్నా. సారీ ఎస్కిస్ మీ చాలే ఇదన్నీ. అయ్ బాబు ఎంత కోపం పెడతావా పెద్ద శాపం పొరపాటే ఒప్పుకుంటా అమ్మడు. దడొచ్చింది గుండెల్ల చూడు ఎట్టాగన్నా కాపాడు సాష్టాంగం చేస్తున్నాడే దాసుడు. ఇరకింది ఎండలో ఏడు కావాలంటుంది తోడు ఇంకేస్తావో చెయ్యి త్వరగా గుమ్మడు. నువ్వా? మరి మా డాడీ అడ్రస్ చెప్పేనా? అబ్బా వరుణాల సహబ్రబ్రా ఎంత కాలానికో మంచి మాట చెప్తానరా. మన బుజ్జి కన్నాగాడు వాళ్ళింటి అడ్రస్ చెప్తానన్నాడు. నేను చెప్పలేదు. ఇప్పుడే కదరా చెప్తానన్నావు, ఎంతసేపట్లో నీకు ఏమైంది? మరి ఈ బర్మచారి గారు వచ్చాడుగా, ఆడు కన్ను నాకు నచ్చలేదు. ఓ కన్ను తీసిస్తే చెప్తా. అరే ఏంది అన్న ఇది? ముందు కాలు తీస్తే ఇప్పుడు కన్ను తీస్తే కన్ను తీయద్దు. గ్రాండ్ పా బర్మచారిని వదిలే నేను అడ్రస్ చెప్తానే. నీకు ఎంత మంచి మనసు ఉన్నాయి. ఇంత మంచి మంచి చెప్పాడు కాబట్టి నేను వదిలేసా, లేకపోతే నేను పర్మనెంట్ గా గుడ్ ఆన్ చేస్తుండేవాడిని. అడ్రస్ చెప్పు. నేను అడ్రస్ చెప్పను, ఫోన్ నెంబర్ ఇస్తా. పోనీ అదే పర్లేదు చెప్పు.
ఏడు ఏడు ఆ ఏడుపు కాదు, నెంబర్ 7. ఓహో ఏడ్చా ఈసారి ఓ తక్కువ ఏడు. అబ్బా, తక్కువ ఏడమంటే 6 అని కదా. ఆ. 6 2 సార్లు 7, ఏడ్చా ఏడ్చా మళ్ళీ 7. ఏడ్చా ఈసారి ఒకటి ఎక్కువ 7. ఎక్కువ ఏడమంటే 8 కదా. ఇప్పుడు టోటల్ గా చెప్పు. 76 77 78.